జూపూడి ప్రభాకర్ గారు, నిన్న మనం చూసాం ఆల్రెడీ ఒక ఫుటేజ్కి సంబంధించి మీరు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆల్రెడీ ఇక్కడ హైకోర్టులో పిన్నెల రామకృష్ణారెడ్డికి ఊరట కూడా లభించింది. ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి? అలాగే కౌంటింగ్ కూడా సవ్యంగా సాగుతుందో లేదన్న అనుమానంతో నిన్న కూటమి నేతలు ఈసీని కూడా కలిశారు. ఇక్కడ సతీష్ గారు, 10 టీవీకి మీకు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా నాతో పాటు లైవ్లో ఉన్నటువంటి రఘురాం గారికి నేను ఏబుల్ టు సీ అండి, కనపడుతూ ఓకే. ఇక్కడ మీరు లేవనెత్తినటువంటి ఒక ప్రశ్న, ఈ ఈవీఎం దాని ఫుటేజ్ ఇవన్నీ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొక ఫుటేజ్ని బయట పెట్టిందని చెప్పారు మీరు. సో వీటన్నిటికీ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మీనా గారు స్పష్టంగా చెప్పారు, అదేదో లోకేష్ గారు ఎక్స్ నుంచి వచ్చినటువంటి ఫుటేజ్కి లేకపోతే అక్కడ వాళ్ళ మెసేజ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ నుంచి మేము ఎలాంటి వీడియోస్ని మేము అక్కడ రిలీజ్ చేయలేదు, కాబట్టి ఇది ప్రైవేట్ బిజినెస్గా మీరు చూసుకోవచ్చు అన్నట్టుగా మాకే సంబంధం లేదని మీనా గారు చెప్పారు. అయితే ఒక ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేకపోతే లోకేష్ గారికి కానీ అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వెళ్ళింది, ఆ వీడియో మీనా గారి ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, ఇలాంటి ఘటనలు దాదాపు 11 జరిగాయి ఈ రాష్ట్రంలో. ఆ మిషన్స్ మొత్తాన్ని కూడా చెక్ చేసాం, చిప్స్ కానీ లేకపోతే స్లిప్స్ కానీ లేకపోతే దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ కానీ ఇవన్నీ స్పష్టంగానే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ కాలేదు. కాబట్టి వీ వెంట్ ఆన్ ఫర్ ఎలక్షన్ ఈజ్ ఓవర్ అని చెప్పేశాడు ఆయన. ఎలక్షన్ అంతా జరిగిన తర్వాత 9 రోజుల తర్వాత ఇలాంటి ఫుటేజ్లు బయటికి ఎవరు వదిలాడు, ఎలా వచ్చాయి? కౌంటింగ్ దగ్గరగా ఉన్నాం ఈరోజు. నిన్నటిదాకా ఇదిగో పిన్నెల్లి పారిపోతూ ఉన్నాడు, పిన్నెల్లి మీద ఆ కేసు ఉంది, ఈ సెక్షన్ ఉంది, అది గందరగోళం చేశారు. పిన్నెల్లికి హైకోర్టు ఈరోజు ఇది బెయిల్ ఇవ్వటం జరిగింది. ఆల్మోస్ట్ బెయిల్ ఇన్ ద సెన్స్ ముందస్తుగానే ఇతను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు టిల్ 5th of May, ఐ థింక్ జూన్. సో ఇవి తెలుగుదేశం పార్టీ ఏ ప్రైవేట్ సైన్యం నుంచి లేకపోతే ఏ కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి లేకపోతే ఇంకెక్కడి నుంచి, అసలు ఎలక్షన్ కమిషన్ లోకేషా లేకపోతే ఎలక్షన్ కమిషన్లో ఇంకెవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే అది పొలిటికల్గా నడుస్తుందా, న్యూట్రల్గా నడుస్తుందా? ఇక్కడ ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆఫ్టర్ ఆల్ లోకేష్ ఇన్ సమ్వేర్, ఈజ్ నాట్ ఇన్ ఇండియా. ఐ థింక్ ఈ వెంట్ ఫర్ అదర్ కంట్రీ. అతనికి ఎలా ఫుటేజ్లు వస్తున్నాయి? అతను ఎక్స్ నుంచి వస్తే ఎలక్షన్ కమిషను ఢిల్లీ నుంచి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ ఎలా పెడుతుంది? ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ ఏమో ఏం జరగలేదు, అంతా సవ్యంగా ఉందన్న తర్వాత 9 రోజుల తర్వాత ఇలాంటి ఈ వీడియోస్ని ఎక్కడి నుంచి కట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిందని పెడతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే వాంట్ రివీల్ ఆ లెంగ్త్ ఎంతైతే ఉందో 20 గంటలో 30 గంటలో ఉన్నటువంటి ఎంటైర్ పోలింగ్ బూత్ సంబంధించిన దాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. బయట జరిగినటువంటి రిగ్గింగ్ దాడి కానీ లేకపోతే ఓటేయనీయకుండా ఎస్సీ ఎస్టీ బీసీని ఆపినటువంటి విధానం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మహిళలు వాళ్ళ ఆక్రందన కానీ, వీటన్నిటి వినటానికి వచ్చినటువంటి పిన్నెల్లి లోపల ఏం జరుగుతుందో చూసిన తర్వాత కొంత నాకు తెలిసి ఒక మనిషిగా ఎవరైనా ప్రవర్తిస్తే, ఒక మనిషిగా అందులో ఫ్రేలో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్గా వచ్చిన తర్వాత అసలు మొత్తం రిగ్గింగ్ చేసుకున్న తర్వాత ఆ యూనిట్ని ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఆవేశం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఏం చేశాడు, అతను ఊరకు అలా కింద పడేసాడు. దానివల్ల పెద్ద నష్టం జరగలేదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో అతను అరెస్ట్ చేయాలి, ఏదో జరిగిపోయింది అంటే మీరు చేసినటువంటి రిగ్గింగ్ కానీ, మీరు చేసినటువంటి దాడులు కానీ, మీరు చేసిన గొడవలు కానీ, మీరు సృష్టించిన వీరంగం కానీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కావాలని చేసి రిగ్గింగ్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేపేసి అతను ఉన్నాడు కాబట్టి వ్యక్తి ఉన్నాడు. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. 11 చోట్ల జరిగినాయి. అన్ని పెట్టండి వీలైతే ఒకసారి. సింపుల్ గా మీనా గారు సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి మా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి వీడియోలు బయటికి రాలేదు, ఇలాంటి 11 ఘటనలు జరిగాయి, ఆ ఘటనలో ఏమీ జరగలేదు, మేము అవి మాకు మెసేజ్లు వచ్చి పిన్నెల్లి లెటర్ రాశాడు, 2 లెటర్లు రాశాడు. సో ఇంత జరిగిన తర్వాత కాస్త సైన్స్ కానీ లేకపోతే కామన్ సెన్స్ కానీ మిగతా వాళ్ళకు ఉండదండి. మొత్తం రాష్ట్రాన్ని వీధిని పడేయటమేనా? మీరు చెప్పండి సతీష్ గారు, రాష్ట్రం పరువు పోవట్లేదా? ఇదేమన్నా బీహారా లేకపోతే అంతకుముందు ఏమన్నా సీఈఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా ఈ ఫుటేజ్కి ఈసీకి సంబంధం లేదు, ఎలా వచ్చిందో మేము దాని మీద కూడా ఆలోచన చేస్తామని ఒక కామెంట్ చేశారు నేను ఆల్రెడీ. ఎస్ సార్, కరెక్టే. ఆయన 100% చెప్పాడు. ఆలోచన కాదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. లోకేష్కి ఎలా చేరింది? ఓకే, లోకేష్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ తెలుగుదేశం పార్టీ. ఓకే.
ఆయన ఎక్స్ నుంచి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ కదులుతుందా? ఏ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ చేతుల్లో ఉందనుకుంటున్నారా? మోడీ కానీ అమిత్ షా కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళే చెప్తే చేస్తారా? ఓకే, ఏమంటే ఇది ఇక్కడ ప్రభుత్వాల పార్టీలు నడుపుతున్నాయా లేకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నడుపుతుందా ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలక్షన్ టైంలో? ఓకే, మీరు చెప్పండి సార్. అడుగుదాం రఘురామ్ గారు, ఖచ్చితంగా అడుగుదాం. లోకేష్ ఉండిపోతే ఓకే, జూపిడి గారు, అసలు భారతీయ జనతా పార్టీకి కేంద్రానికి, కేంద్ర సిఈసికి సంబంధం ఏంటి? అది స్వచ్ఛంద సంస్థ, నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసే సంస్థ. తెలుగుదేశం పార్టీ ఒక వీడియో రిలీజ్ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో రిలీజ్ చేసింది. అసలు ఈ ఫుటేజ్లు ఎలా వస్తున్నాయన్న అంశాన్ని మేము కూడా ప్రశ్నిస్తున్నాము. ఇది రఘురామ్ గారు ఇస్తున్న వివరణ. నిన్న మీ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు జూపిడి గారు. అవును సార్. అంటే రఘు గారు చాలా సున్నితమైన మనిషి కాబట్టి ఢిల్లీలో కూర్చొని ఆంధ్ర వ్యక్తిగా ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఈ ఘటనల మీద తన బాధని వ్యక్తం చేస్తూ తన వ్యధని మనందరికీ పంచుతూ చెప్పినటువంటి దాన్ని చూసాం. కానీ ఈ యాక్షన్ తీసుకోవాల్సింది కూడా మీరే కదా, కేంద్ర ఎన్నికల కమిషన్ మీ చేతుల్లో ఉండి. ఇప్పుడు లోకేష్ గారికి ఈ ఫుటేజ్ ఎలా వెళ్ళింది? ఇట్ ఈస్ వెరీ సింపుల్. లోకేష్ పెట్టినటువంటి ఎక్స్ మీద మాత్రమే రియాక్ట్ అయినటువంటి నేషనల్ ఎలక్షన్ కమిషన్. ఇక్కడ మేనా గారు దాని మీద కాలేదు. మేనా గారికి అక్కడి నుంచి ప్రెజర్ వచ్చింది, డైరెక్షన్ వచ్చింది. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు బీజేపీ హ్యాండ్ లేకుండా, లేకపోతే లోకేష్ చెప్తే, లోకేష్ కూటమిలో వ్యక్తి కదా. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారే కదా వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మా పార్టీ తరఫున అన్కండిషనల్ సపోర్ట్ మీకు ఇస్తాము, మా నాన్న కాస్త బెయిల్ ఇప్పించండి అని బతినాడుకుని వచ్చి దాని తర్వాతే కదా కూటమి ఏర్పడింది. కూటమి బాగోలేదు, కూటమి బీజేపీని ఎవరు ఏమనుకోవాల్సి మేము బాగా చాలా క్లీన్గా ఉన్నామని బీజేపీ చెప్తా ఉంటే బీజేపీ క్లీన్గా ఎక్కడుంది అసలు? ఈ దేశంలో ఘర్షణలకి బీజేపీ కదా కారణం. మణిపూర్లో ఘర్షణలు జరిగితే బీజేపీ ఏం చేసింది? ఛత్తీస్గఢ్లో ఘర్షణలు జరుగుతూ ఉంటే కగారే అనే ఒక అంతిమ యుద్ధాన్ని ప్రారంభించింది బీజేపీ కదా ప్రభుత్వంతో. అసలు అనేకమైన ఘర్షణలకి, గొడవలకి ఈ దేశంలో కారణం బీజేపీ కదా. బీజేపీ మాకేం సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్లో మీరు తెలుసుకోండి, ఎలక్షన్ కమిషన్ వరకేనంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు సార్. ఈ కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కాస్త బలం ఏర్పడింది. మేము ఏది చెప్తే డీజీపీని మార్చొచ్చు, సిఎస్ను మార్చొచ్చు, పోలీస్ ఆఫీసర్లు మార్చొచ్చు. పల్నాడులో ఏమైందంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఎస్సీ కలెక్టర్ని మారుస్తారా? ఈసీ ఎక్కడన్నా బుర్ర పెట్టుకొని పనిచేస్తుందా? నేను అడుగుతున్నా. అంతా ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ కమిషనరు మొత్తం బ్రహ్మాండంగా జరిగింది అన్న తర్వాత ఈ ఘటనలకి ఒక ఎస్సీ కలెక్టర్ హౌ విల్ బి రెస్పాన్సిబుల్? నేను అడుగుతున్నాను. మీరు ఇవన్నీ చేస్తూ కేంద్రం నుంచి వాళ్ళని మార్చండి, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి, వీడిని సస్పెండ్ చేయండి, వాడికి నోటీస్ ఇవ్వండి. ఈవెన్ కలెక్టర్కి నోటీస్ ఇచ్చారా? ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగారా? నో. ఈజ్ ఇట్ ద అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈజ్ ఇట్ ద అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్? వేర్ ఈజ్ యువర్ గవర్నెన్స్? తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి కుమ్మక్కైన విధానం స్పష్టంగా కనపడటం లేదా? ఇది ఇప్పుడు మీరు అడుగుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని వీడియోల్ని బయటకు తీసిందంటే ఈ వీడియోలు ఖచ్చితంగా వస్తాయి. 11 ఘటనలు జరిగినాయి అన్నారు. లక్కీ మేనా గారు చెప్పిన దానికి, మేనా గారు ఎక్సలెంట్ ఆఫీసర్ కాబట్టి ఆయన్ని ఓవర్ రైట్ చేసి బయటకు పైనుంచి వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు 82% ఓటింగ్ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ లో అది మేనా గారి ఎడ్యుకేషనే కదా. జిల్లా కలెక్టర్కి ఓటు ఉపయోగించుకోవాలి, మీ ఓటు మీరు జాగ్రత్తగా వాడుకోండి అంటే మీరు ఏం చేశారు? మాచర్లో ఎస్సీ ఎస్టీలు ఓటింగ్ రాకుండా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ తల్ల పగలగొట్టి అక్కడ రిగ్గింగ్ చేసుకోలేదా? అయినా సరే ఓటు కోసం తహతహలాడి ఓటేసినటువంటి వ్యక్తులు కనపడటం లేదా? ఓటింగ్ శాతం 80% పెరిగిందంటే క్రెడిట్ గోస్ టు ది మేనా గారికి ఇవ్వాలా? అంటే జూపిడి గారు సేమ్ టైం చిన్న ఘటనలు జరిగాయి, పెద్ద మనం పట్టించుకోవాల్సిన జూపిడి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో నారా లోకేష్ ఎక్స్ లో ఆయన పోస్ట్ చేసిన తర్వాత దాన్ని సిఈసి తీసుకుని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి దానిపైన వివరణ అడిగిన అంశం చోటు చేసుకుంది. అది వాస్తవం. ఇప్పుడు ఆ ఫుటేజ్ ఎలా వచ్చిందన్న దాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. మరి నిన్న మీ చేతిలో ఒక ఫుటేజ్ వచ్చింది, మరి అదే ప్రశ్న మీకు కూడా తలెత్తింది. మీరు కూడా దానికి వివరణ ఇవ్వాలి కదా. ఎస్, నో డౌట్. అంటే ఇది సార్ ఇదేమవుతుందంటే రఘు గారు బాధపడ్డట్టుగా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్నది ఆ విధంగా ఎక్కడో ఒక చోట నుంచి మాకు కొంత సోర్స్ ఉంటుంది, ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఈ సోర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మేము సమాధానం చెప్తాం, ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం.
ఎలక్షన్ కమిషన్ మాకు ఎక్కడి నుంచి వచ్చిందో Okay. మేము కూడా చెప్తాం. Okay. కానీ అట్ ద సేమ్ టైం వీటన్నిటికీ కారణం అయి ఉన్నటువంటి ఫస్ట్ వ్యక్తి దేశం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవడం కోసం లేదా జల్సాల కోసం వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తిని, ఇంపార్టెంట్ లీడర్ ని ఆయన ఎక్స్ లో పెడితే ఎలక్షన్ కమిషన్ రియాక్షన్ అవుతుందా? ఓకే హూ ఇస్ హీ? ఓకే నేను అడుగుతున్నాను, హూ ఇస్ లోకేష్ నౌ? లోకేష్ కి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఓకే ఆయన ఏమైనా రిటర్న్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చాడా? అతను ఎక్స్లో పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ అంతా వాళ్ళకి? తీస్తే నీకు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ లో ఎంటైర్ 23 గంటలు వీడియో చేసినటువంటి ఆ వీడియోగ్రాఫర్ అన్న ఇవ్వాలి, లేకపోతే ఆ పోలింగ్ బూత్ ఆఫీసర్ అన్న ఇవ్వాలి, లేకపోతే ఆ ఎన్ రూట్ చూసే అక్కడ చెక్ చేసే ఆఫీసర్ అన్న ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అన్న ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ నుంచి మా ఆఫీస్ నుంచి ఎక్కడ పోలేదు అని మీనా గారు స్పష్టంగా ఇచ్చారు. దెన్ ఫ్రమ్ వేర్ ఇట్ హస్ గాన్? రైట్ రైట్ బిగ్ క్వశ్చన్. రైట్ రైట్ ఖచ్చితంగా అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఖచ్చితంగా బయటపడాలి. అది బయటపడాలి. జోగుడు ప్రభాకర్ గారు, ఓటమి భయంతోనే అధికార పార్టీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిందని అర్థమవుతుందని రఘురామ్ గారు డైరెక్ట్ కామెంట్ చేశారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, నిన్న కూడా టీడీపీ నేతలు, కొందరు కూటమి నేతలు ఈసీని కలిసి ఇచ్చిన ఫిర్యాదు ఏంటంటే ఇప్పుడే పోలింగ్ ఇలాగే జరిగింది, కౌంటింగ్ రోజు కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉంది, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని నియోజకవర్గాలు అంటూ వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారు నిన్న. సార్ ఇక్కడ అసలు ఈ కూటమే ఒక అపవిత్రమైనటువంటి కూటమి. దీన్ని మేము ఎప్పటి నుంచో భయపడుతూనే ఉన్నాం ఈ అంశం మీద. ఇందాక రఘు గారు కలెక్టర్ ఈజ్ ఏ కలెక్టర్కి ఒక కమ్యూనిటీ లేదు అంటే, నేను ఒక్క అంశాన్ని మీ ద్వారా నేను ప్రేక్షకులకి మీకు కూడా నేను చెప్తున్నాను సార్. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కంప్లైంట్ చేసినటువంటి ఆఫీసర్స్, కలెక్టర్స్, ఎస్పీలు ఎవరు? ఒకటి నేను చెప్పనా సార్, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రాజాబాబు ఎస్సీ కలెక్టర్, కృష్ణా జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి చిత్తూరు పంపించినటువంటి ఒక ఎస్పీ, ఆయన ఎస్సీ. ఓకే. ఆ తర్వాత లక్ష్మీ షా తిరుపతి కలెక్టర్గా ఉన్నటువంటి కలెక్టర్, ఆయన ఎస్సీ. ఓకే. తర్వాత మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు వేటేసినటువంటి శివశంకర్, ఆయన ఎస్సీ. అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు అందరూ ఎవరి మీద కంప్లైంట్ చేశారు? ఎస్సీలందరూ, ఎస్టీలందరూ, ఆఫీసర్లందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు అనే ఒక కంప్లైంట్ వెళ్ళిన తర్వాత కదా ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరి మీద ట్రాన్స్ఫర్, సస్పెండ్, లేకపోతే వెయిటింగ్ ఫర్ పోస్ట్ ఇవన్నీ పెట్టారు. జాషువా చిత్తూరు జిల్లా ఎస్పీగా వెళ్ళాడు. జాషువా అక్కడ అసలు ఎలక్షనే ప్రారంభించలేదు, నోటిఫికేషన్ వచ్చింది. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? విఆర్లు ఎలా పెడతారు? లక్ష్మీ షాని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? సో వీళ్ళందరూ ఎస్సీలు కదా, వీళ్ళ కలెక్టర్లు అయిన తర్వాత ఎస్సీలు లేకపోతే బీసీలు వీళ్ళని చూడరా, ఇంకా ఎస్పీలు అయిన తర్వాత చూడరా? ఎక్కడుందండి సిస్టమ్? మీరు మీ 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 ప్రోటోకాల్లో మీరు ముస్లిమ్స్ మంత్రులు లేకుండా, ఎమ్మెల్యే లేకుండా, ఎంపీలు లేకుండా మీరు చేసినందుకు మాత్రాన మిగతా రాష్ట్రాలు కూడా ఆ విధంగా చేస్తాయని అనుకుంటే కష్టం కదా. మీకు అందరూ సమానమే. ఎట్లా అవుతుంది అందరూ సమానం ఉండి దేశంలో ఈ కులాలు ఎందుకున్నాయి? తీసేయండి కులాలు అసలు మీరు. జిల్లా మెజిస్ట్రేట్ గానీ ఒక పదవిలో ఉన్నప్పుడు ఇవి చూడం కదా, మామూలుగా అలా చూడకూడదు కదా. ఎందుకు చూడరు? చూస్తున్నారండి. మనం చూడరనుకుంటే సార్ అనేది మీరు చెప్పారు అధికారులు కేవలం ఒక ఎక్కువ మందిని బదిలీ చేశారన్న దానికి ఓకే, మీరు ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి. ఎందుకు చేస్తారు అట్లా? నీ కులం చూడకపోతే నీ కులం చూడకపోతే ఎలా చేస్తారు? ఓకే, నేను అడుగుతున్నా కులం. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఎవరైతే వీళ్ళు బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. తీసుకోండి అసలు మీరు. వి కంపేర్ విత్ అదర్ కమ్యూనిటీస్. రఘురామ్ గారు ఎత్తి చూపుతున్నారు, మరి అలాంటప్పుడు మరి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటండి, తెలుగుదేశం ఇచ్చిన కంప్లైంట్ కదా, ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి కంప్లైంట్ కదా, వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్ కదా ఇదంతా. ఓకే,
ఎలా రఘు గారు ఎన్నికల కమిషన్ వాళ్ళకి దాని అట్రిబ్యూట్ చేయకూడదని అంటారండి? ఎలా అంటారు అసలు? ఓకే ఓకే నిష్పక్షపాతంగా పనిచేయడానికి వైస్ మ్యాన్ బీజేపీలో ఇంపార్టెంట్ పర్సన్, అవసరమైతే బీజేపీలో కొన్ని మార్పులు చేర్పులు చేసే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి రఘు గారిని నేను అడుగుతా ఉన్నా, ఓకే. ఆంధ్రప్రదేశ్ లో కులం పనిచేయటం లేదని అనుకుంటే ఎందుకున్నాయి ఈ పార్టీల్లో? ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే. మీరు పెట్టండి, అక్కడ మాచర్లో జరిగినటువంటి లేడీస్ మాట్లాడుతున్నారు, ఒక వీడియో పెట్టండి మీరు ఓకే సతీష్ గారు, ఒక వీడియో పెట్టండి. మా ఎస్సీ ఎస్టీని బీసీని ఓటేయకుండా ఎవర్రా మీరు అందరూ అని అడుగుతున్నారు లేడీస్.